శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం విధియ మే 14 రాత్రి 12:36 నుండి మే 15 రాత్రి 2:29 వరకు. బహుళపక్షం తదియ మే 15 రాత్రి 2:29 నుండి మే 16 తెల్లవారుజామున 4:03 వరకు. నక్షత్రం అనురాధ మే 13 ఉదయం 9:09 నుండి మే 14 ఉదయం 11:47 వరకు. జ్యేష్ఠ మే 14 ఉదయం 11:47 నుండి మే 15 మధ్యాహ్నం 2:07 వరకు. కరణం తైతుల మే 14 రాత్రి 12:36 నుండి మే 14 మధ్యాహ్నం 1:35 వరకు. గరిజై మే 14 మధ్యాహ్నం 1:35 నుండి మే 15 రాత్రి 2:29 వరకు. పణజి మే 15 రాత్రి 2:29 నుండి మే 15 మధ్యాహ్నం 3:19 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తం లేదు. అమృతకాలము తెల్లవారుజామున 4:27 నుండి ఉదయం 6:12 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి తెల్లవారుజామున 4:59 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:12 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 7:24 నుండి 9 వరకు. గుళిక ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. వర్జ్యం సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:41 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం వైశాఖము 24 1947. నేటి రాశిఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. దీనివల్ల మీకు సమాజంలో మంచి ఇమేజ్ ఉంటుంది. దీనివల్ల ప్రజలు మీ స్నేహితుడిగా మారడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే ఈరోజు మీరు వాటి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ పిల్లల కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. పరిహారం ఈరోజు రాత్రి రోటీని శునకానికి తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ప్రేమ జీవితంలో మీరు సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుడు షాపింగ్ చేస్తుంటే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేయండి, లేకుంటే భవిష్యత్తులో మీ సంపద తగ్గొచ్చు. సాయంత్రం మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఉత్తేజకరమైన క్షణాలను కూడా గడుపుతారు. కొత్తగా పెళ్ళైన వారు ఈరోజు వారి వైవాహిక జీవితంలో కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు విద్యార్థులకు వారి సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటిని సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి రోజువారీ జాతకం.
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు పెట్టుబడి పెడతారు. దీనికోసం మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్న తర్వాత స్థిర డిపాజిట్ లేదా బీమా పాలసీ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తమ మనసులోకి వచ్చే ఆలోచనలను వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు లాభాలను ఆర్జించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇది మీ మనసుపై ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. మీరు వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటుంటే ఈరోజు వాటి నుండి మీకు ఉపశమనం లభిస్తోంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడుపుతారు. ఈరోజు మీ మనసులో ఏదైనా పాత ఆగ్రహం ఉంటే దాన్ని తొలగించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఆశ్చర్యకరమైన పార్టీని నిర్వహించవచ్చు. మీకోసం బహుమతులు కూడా తీసుకురావచ్చు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారిలో వ్యాపారులు ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుండి డబ్బు అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే కొంత సమయం వేచి ఉండటం మంచిది. లేకపోతే మీరు దాన్ని తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఈరోజు మీ పిల్లల నుండి నిరాశను ఎదుర్కోవచ్చు. కాబట్టి వారిపై నిఘా ఉంచాలి. ఈరోజు వ్యాపారంలో కూడా మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరి సలహా తీసుకోకూడదు. లేకపోతే వారు ఆ పనిని పూర్తి చేయకుండా మిమ్మల్ని నిరోధించడానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు మీ కుటుంబంతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. వ్యాపారులు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతి లేదా ఉమాదేవి అమ్మవారిని పూజించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారిలో రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామిని కొంత వ్యాపారం ప్రారంభించమని అడగొచ్చు. అందులో మీ సోదరుడి సలహా తీసుకున్న తర్వాత ముందుకు సాగడం మంచిది. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కుటుంబంలోని చిన్న పిల్లలు ఈరోజు మీ నుండి కొన్ని డిమాండ్ చేయొచ్చు. వాటిని మీరు నెరవేర్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యాపారంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో రోజంతా గడుపుతారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేరు. ఈరోజు మీ తల్లి కూడా మీపై కోపంగా ఉండొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మీ అప్పులన్నీ తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఇది మీకు కొంచెం ఉపశమనం కలిగిస్తోంది. ఈరోజు మీరు కొన్ని కాళాగుణంగా వ్యాధులు బారిన పడొచ్చు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది.
వృశ్చిక రాశి రోజువారీ జాతకం. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఇది మీ సౌకర్యాన్ని కూడా పెంచుతుంది. కానీ ఈరోజు మీరు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. లేకంటే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తు కోసం కూడా డబ్బు ఆదా చేయడం మంచిది. వివాహానికి అర్హత ఉన్నవారికి ఈరోజు మంచి ప్రతిపాదనలు రావచ్చు. దీనికి కుటుంబ సభ్యులు ఆమోదం లభించవచ్చు. మీరు ఈరోజు పాత స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారిలో వ్యాపారులు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ సోదరులు సోదరిమణులు మీ నుండి బహుమతి పొందొచ్చు. విదేశీయులతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు నిరాశపరిచే వార్తలు వినొచ్చు. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు మీ పిల్లలు పురోగతిని చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. సాయంత్రం వేళ్లలో మీ భాగస్వామిని షాపింగ్కి తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్లని చందనం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మకర రాశి రోజువారీ జాతకం. మకర రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని ప్రశాంతమైన క్షణాలు గడుపుతారు. ఎందుకంటే చాలా కాలంగా ఉన్న సమస్య ఈరోజు పరిష్కారం అవుతుంది. దీనివల్ల మీరు రిలాక్స్గా ఉంటారు. మీ ఇంట్లో కొంత సమయం గడుపుతారు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథులు రావచ్చు. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ బిజీగా ఉంటారు. కానీ ఈరోజు కుటుంబ సభ్యుని ఆకస్మిక అనారోగ్యం కారణంగా మీరు చుట్టూ పరిగెత్తాల్సి రావచ్చు. దీనివల్ల మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీ బంధువుల వైపు నుండి ఎవరితోనైనా మీకు వివాదం ఉంటే అది ఈరోజు మీ జీవిత భాగస్వామి సహాయంతో పరిష్కరించబడుతుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. కుంభరాశి రోజువారీ జాతకం. కుంభరాశి వారిలో కొత్త వ్యాపారం ప్రారంభించబోయే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. కానీ అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఈరోజు కొందరు కొత్త శత్రువులు కూడా బయటపడవచ్చు. వారు మీ పురోగతిని చూసిన తర్వాత మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు పెద్దల మాట వినడం చాలా అవసరం. అది మంచిది కూడా. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారిలో వ్యాపారులు అకస్మాత్తుగా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ డబ్బులో కొంత భాగం పెండింగ్ సమస్యకు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మరోవైపు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. లేకపోతే కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధం కావాలి. అప్పుడే మీకు విజయం లభిస్తోంది. ఈ సాయంత్రం మీ డబ్బులో కొంత భాగాన్ని పేదల సేవకు ఖర్చు చేశారు. ఇది మీకు మానసిక ప్రశాంతతకు ఇస్తుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. ఇదండి మన ఈ నీటి పంచాంగం మరియు రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.